ఇప్పుడు ఎటువంటి దుర్ఘటన జరిగిందో ప్రతి ఒక్కరికి రాష్ట్రం మొత్తం తెలిసిన సంగతి. మేము ఒకటే చెప్తున్నాం, ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిగా మేము ఖచ్చితంగా చెప్తున్నాము. ఒకటి, ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే సంగతి తెలుసుకోవడానికి వస్తే కూడా ఇంత భయపడడం ఏందో అర్థం కావట్లేదు. ఒకటి, మంత్రులు హెలికాప్టర్లలో తిరిగి పర్యటించడం కాదు, ఫస్ట్ వెళ్ళి చూడండి భద్రతా ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతుందో చూడండి. ఈ రోజు వరకు ఎస్ఎల్బిసికి సంబంధించిన విషయంలో మీకు చిత్తశుద్ధాన్ని చెప్పుకునే మీరు మీ చిత్తశుద్ధి ఏందో నిరూపించుకోండి అని మేము ఒకటే కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఒకటి, వెళ్లే ముందు ఏదైనా ఒక కార్యక్రమం అది కెనాల్ కి సంబంధించి టన్నెల్ కి సంబంధించి ప్రారంభించే ముందు దానిలో వచ్చే లోపాలేంది, పరిస్థితులు ఏంది బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. సో బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని వల్ల జరిగే నష్టం ఏంది అనేది ఆలోచించలేని పరిస్థితుల్లో ఈ రోజు ముందరికెళ్ళింది. అందుకే అవును, ఒకసారి మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నామండి. పర్మిషన్ తీసుకున్నాక కూడా లోపలికి అలో చేయట్లేదు. రీజన్ ఏందో అర్థం కావట్లేదు. హ్యాండిలింగ్ చేసేది అంటున్నా, ఎందుకు చేతులతో నడుతున్నావు? నంబర్ గూగుల్ చేసుకోండి. గూగుల్ చేసుకోండి, ఈజీ ఏముండదు. మన మినిస్టర్లు వచ్చేమో హెలికాప్టర్ లో తిరుగుతారు. అవగాహన లేని ఏం ఉద్యోగం ఇది? మాకు కూడా ఉద్యోగమే, మాది కూడా బాధ్యత. మేము సలహాలు సూచనలు హరీష్ రావు గారు వచ్చారు. హరీష్ రావు గారు సలహాలు సూచనలు తీసుకుంటే గవర్నమెంట్ బాగుపడుతుంది. అవగాహన రాహిత్యం లేని వాళ్ళను, అనుభవం లేని వాళ్ళను, ప్రాజెక్టు ఘటనలను, ప్రాజెక్టు గురించి తెలియని వాళ్ళని రెండు వెహికల్స్ హరీష్ రావు గారు నడుచుకుంటూ పోతాం. 5 కిలోమీటర్ 5 పేర్లు ఉన్నాయి ఇప్పుడు దాంట్లో. వాళ్ళు నడవడానికి మేము రెడీ ఉన్నామండి. చూడండి మీరు అడగండి. మీరు అడగండి ఎమ్మెల్సీలో వచ్చారు సార్, పంపించాలన్నా వద్దా? బ్రదర్ మీకు అర్థం చేసుకోండి, నాకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అవసరం లేదు. నేను ముట్టుకుంటే పడుకోవద్దా? సార్ ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మీ ఎస్పీ గారు నేను ఆవేశపడతాను. లోపల అంతగానం అవుతున్నాం, బాధ్యత లేదా? 8 మందిని కాపాడలేక ఇన్ని రోజుల నుంచి నిర్లక్ష్యం చేస్తూ గాలి మోటార్ల తిరుగుతోళ్లకు చేసుకుంటూ ఇంకా నవ్వుతున్నారు. మీరు అడగండి, మీరు సీరియస్నెస్ గా మీ మినిస్టర్ తీసుకుంటారు, పోలీసులు కూడా తీసుకుంటారు. ఎవరు అడగాలి? మీరు అడగండి. నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఇట్లా వచ్చిరండి పంపించాలన్నా వద్దంట. మీరు అడగండి. ఎవరు అడగాలి? చెప్పండి. ఎస్పీ ఉండండి, మీరు ఎవరు ఉండండి. ఎందుకు పంపించద్దంటే చెప్పలేదు. మీరు నాగర్ కర్నూలు ఎస్పీ అడగండి. మీరు ఎందుకున్నారు? నాగర్ కర్నూలు ఎస్పీ ఉండేది ఉండేడా? మీరు ఎందుకున్నారు ఇక్కడ?
మీకు ప్రోటోకాల్ తెలియనప్పుడు ప్రోటోకాల్ మీకు తెలియదు. నేను ఎమ్మెల్సీ ప్రోటోకాల్ మీకు తెలియదేమో. దట్ ఈస్ నాట్ మై మీకు ప్రోటోకాల్ తెలియకుంటే అడగండి. ప్లీజ్ నా డ్యూటీ నేను చేస్తాను. నన్ను నాతో ఆర్కి చేసుకోవడం వల్ల వచ్చే లాభం డ్యూటీ అంటే ఇక్కడ ఏమైనా రాసి ఉందా? మేము క్లియర్గా అడిగినాం. నేను చెప్తున్నా. నేను నా బాధ్యత చేస్తున్నా. ఎస్పీ గారు ఎవరి కోపం లేదు. ఎస్పీ గారు మాకెవరి మీద కోపం ఎస్పీ గారు ఇక్కడ ఏమైనా నిషేధిత ప్రాంతం అని ఏమైనా బోర్డు పెట్టి ఉందా? ఏమైనా రాసి ఉందా? లేకపోతే ఏమైనా సీఎం ఏమైనా రాసి పెట్టిందా? సీఎం గురించి ఇదేమన్నా నిషేధిత ప్రాంతమా? పోనీ ఎస్పీ గారు కాదంటే నేను నిషేధిత ప్రాంతమా? ఏమైనా బోర్డు పెట్టిందా? కాగితం ఉందా ఏమన్నా? కాగితం నేను ఆగలేదు. మరి ఉండాలి కదా? కాగితం తెచ్చి రావాలి కదా మీరు? జరగండి సార్, సైడ్ జరగండి. ఒక సైడ్ జరగండి సార్, మీరు జరగండి సార్, ఒక నిమిషం జరగండి సార్, ప్లీజ్ సార్ జరగండి మీరు నాకు ఉన్నంత వరకు సార్, ప్లీజ్ సార్ జరగండి సార్, జరగాలి మీరు జరగండి, జరగండి సార్, ప్లీజ్ జరగండి, జరగండి సార్. చెప్తే 2 వెహికల్స్ అలా చేస్తున్నారు. అందులో 11 మంది అసలు లాంగ్ పేర్లు నేను బయట వచ్చి వాళ్ళని ఏర్పాటు చేసి ఇక్కడే ఇక ఏం చేస్తారు?